వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఒకళ్ళు చెప్తారా? బాయ్స్ చెప్పండి. ఒకళ్ళు లేరన్న. ఉపదేశించుటకును ఖండించుటకును కరెక్ట్గా చెప్పాలి, ఎక్కడ వాక్యం తప్పు పోకూడదు. వెరీ గుడ్. సెకండ్ లెసన్ పేరేంటి? నిత్యమైన వాక్యము. ఆ లెసన్లో ఏం చెప్పారు ఆంటీ? స్టోరీ గుర్తుందా ఎవరికన్నా? సెకండ్ డే లెసన్ ఎవరు చెప్పారు? ఎవరు? మోషే ఎన్ని గ్రంథాలు రాశాడు? గుర్తుంది. అయితే దేవుడు ఇర్మియాను తన ప్రవక్తగా ఉండమన్ను. ప్రవక్త అనగా ఎవరు అని చెప్పింది ఆంటీ? ప్రవక్త అంటే ఎవరు? దేవుడు చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. మీరు లెసన్స్ రాస్తున్నారు కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ మర్చిపోకూడదు. మన హృదయంలో అట్లా ముద్ర అయిపోవాలి. మనం బుక్లో రాసామంటే అది మైండ్లోకి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు చక్కగా గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకోండి. సరే, కంటత వాక్యం చెప్పండి. ఒకళ్ళు లేడు, గర్ల్స్ చెప్పండి. చెప్పు. వెరీ గుడ్. మూడో లెసన్ పేరు వెలిగించు వాక్యము. లెసన్ ఏంటి? వెలిగించు వాక్యంలో లెసను ఎవరి గురించి చెప్పారు? ఎవరి గురించి చెప్పారు ఆంటీ? ఐథియోపియుడు ఫిలిప్ గురించి చెప్పారు కదా. వెరీ గుడ్. నీళ్ళుండి స్థలం రాగానే ఐథియోపియుడు ఏం చేశాడు? అడిగాడు. దేవుడు సమరయలో ఫిలిప్పుని ఎట్లా వాడుకున్నాడు? దేవుడు ఫిలిప్పులో సమరయని ఎట్లా వాడుకున్నాడు? సమరయలో ఫిలిప్పుని గుర్తులేదా? సువార్త ప్రకటించడానికి ఫిలిప్పుని వాడుకున్నాడు. అవును కదా, ఫిలిప్పేగా ఐథియోపియుడికి సువార్త చెప్పింది. తన ద్వారా బాప్తీసం తీసుకున్నాడు. కంటత వాక్యం చెప్పండి ఒకళ్ళు. వెరీ గుడ్. బాయ్స్ ఎవరైనా చెబుతారా? మూడో రోజు కంటత వాక్యం లే. కరెక్ట్గా చెప్పాలి. నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. రెఫరెన్స్ 119, 130. నాలుగో లెసన్ పేరు చెప్పండి గబాలన. ఐదో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సత్యమైన వాక్యం. కంటత వాక్యం బాయ్స్ చెప్పండి. ఇవాళ 5 కంటత వాక్యాలు, ఒక బాయ్ ఒక గోళి వాళ్ళు చెప్పాలి. నాలుగో కంటత వాక్యం చెప్పండి. ఎవరు చెబుతారు? లే. నోట్ 4. బాయ్స్ చెబుతారు ఎవరన్నా? లే చెప్పు. అసహ్యం లాయను. వెరీ గుడ్. సరే, ఈరోజు లెసన్ పేరు స్తుతించు వాక్యము. చెప్పండి, స్తుతించు వాక్యము. నిన్న ఆహాబు రాజుని మరి స్నేహం చేశాడు కదా యెహోషాపాతు. అయితే దేవుడు ఏం చేశాడు? యెహోషాపాతుని ఆ యుద్ధంలో కాపాడుతూ వచ్చాడు కదా. యెహోషాపాతు తప్పించుకున్నాడు, క్షేమంగా తన నగరికి వచ్చాడనమాట, యెరూషలేంకి. వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఏహు అని ఒక ప్రవక్త వచ్చి, నువ్వు భక్తిహీనుడైన ఆహాబు రాజుతో నువ్వు స్నేహం చేసావు కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని చెప్పాడు.
ఏం చెప్పాడు? దేవుని ఉగ్రత నీ మీదకి, నీ కోపం, దేవుని కోపం నీ మీదకి రాబోతుందని హెచ్చరించాడు అనమాట. అయితే ఏదైనా అంతే, మనం తప్పు చేసినప్పుడు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ఇవాళ తప్పు చేసాము, దేవుడు క్షమించంటే వదిలేశాడు అనుకోకూడదు. తప్పకుండా ఏదో ఒక రూపాన మనకు శిక్ష వచ్చింది. అలాగే యెహోషాపాతు మంచి రాజు అనమాట. మంచి రాజు, గొప్ప రాజు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎంతో ప్రేమించాడు, ఆయన ఎన్నుకున్నాడు అనమాట రాజుగా. అయితే యెహోషాపాతుని రాజుగా ఎన్నుకున్నాడు. అయితే యెహోషాపాతుకి మంచి 10 లక్షల కన్నా ఎక్కువ సైన్యం ఉంది. ఎంతో బాగా తర్ఫీదు పొందిన సైన్యం ఉందన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారు? యెహోషాపాతు ప్రజల వద్దకు వెళ్ళి ఒక యెహజీయేల్ అని ఒక ప్రవక్త వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే, దేవుడు నీ మీదకి శ్రమ రానిపోతున్నాడు, నీ కష్టం కలగబోతుంది అని చెప్పినప్పుడు యెహోషాపాతు ఎంతో భయపడతాడు. ఏం శ్రమ రాబోతుంది నాకు అని ఎంతో భయపడినప్పుడు ఈయనమాట యెహోషాపాతు రాజు. యెహోషాపాతు తన యెరూషలేములో దేవుని వాక్యాన్ని వృద్ధి చేస్తూ వచ్చాడనమాట. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు దేవుడి వాక్యాన్ని చెప్పకుండా విగ్రహాలను పెట్టి, ఆహాబు రాజు ఏం చేశాడు? విగ్రహాలను పూజిస్తూ వచ్చాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే అవన్నీ విగ్రహాలన్నీ పడగొట్టేసి దేవతా స్తంభాలన్నీ తీసేసి దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పుతూ వచ్చాడనమాట. వాళ్ళు బెయేర్షెబా నుంచి ఎఫ్రాయిము మన్యం వరకు ప్రజలందరినీ ప్రతిరోజు ప్రతి ఆదివారము దేవాలయానికి నడిపించేవాడు. వాళ్ళకి దేవుని వాక్యాలు బోధించడానికి అధిపతులను కూడా నియమించాడనమాట. అధిపతుల్ని నియమించినప్పుడు వారు వారానికి దేవుని మందిరానికి కూడుకొని వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఆహాబుతో చేరినప్పుడు దేవుని ఉగ్రత యెహోషాపాతు రాజు మీదకి వచ్చింది కదా. అయినా దేవుడు ఏమనుకుంటాడంటే, ఈ ప్రజలందరినీ నా మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి ఇతన్ని నేను కాపాడుకుంటానని దేవుడు అనుకుంటాడు. అనుకొని ఒక ప్రవక్తని, యెహజీయేల్ అనే ఒక ప్రవక్తని పంపిస్తాడు. పంపించి, నీ మీదకి ఒక యుద్ధం రాబోతుంది, ఒక గొప్ప సైన్యము సముద్రం అవతల నుండి 10 లక్షల కంటే ఎక్కువ మంది సైన్యం యెహోషాపాతుకు ఉన్నారు. కానీ దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేశాడంటే, ఇది సైన్యం అన్నమాట, ఇదంతా యెహోషాపాతు సైన్యం, వాళ్ళందరూ నీ మీదకి యుద్ధానికి రాబోతున్నారు కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండని దేవుడు ప్రకటన చేస్తాడు. అప్పుడు దేవుడికి యెహోషాపాతుకి ఎంతో భయం వేస్తుంది. భయం వేసి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? యెహోషాపాతు భయం వేస్తే ప్రార్థన చేశాడు. కరెక్ట్. ప్రార్థన చేసి యెహోషాపాతు యూదా ప్రజల దగ్గరికి, యెరూషలేం ప్రజలందరి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి, ప్రజలారా మీరందరూ, వాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్తాడు. రాజు అయ్యుండి కూడా ఆయన గర్వం లేదు, యెహోషాపాతుకి గర్వం లేదు, ఎంతో వినయుడుగా ఉండేవాడు, ప్రజలను ఎంతో ప్రేమించాడు అనమాట. అయితే యూదా ప్రజల దగ్గరికి, యెరూషలేం ప్రజల దగ్గరికి వెళ్ళి, మన మీదకి యుద్ధం రాబోతుంది కాబట్టి మనము దేవుణ్ణి ఉపవాసంతో దేవుణ్ణి ప్రార్థించే సమయం వచ్చింది. మన హృదయంలో మనం ఏమైనా తప్పులు ఉంటే దాన్ని దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. మనందరం మరి ఏం తప్పు చేశామో దేవుడు మన మీదకి యుద్ధాన్ని దేవుడు అనుమతించాడు కాబట్టి, శ్రమ అనుమతించాడు. శ్రమ తప్పించుకోవడానికి మనం తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే తప్ప మనకి అందులోంచి మనం విడుదల పొందమని ఉపవాస దినం ప్రకటిస్తాడనమాట. అయితే యెరూషలేం ప్రజలు, యూదా ప్రజలు అందరూ వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ చంకనేసుకొని మీ అంత పిల్లల్ని అందరినీ, ఆడ స్త్రీలు పురుషులు అందరూ మొత్తం సమాజంగా యెహోవా మందిరం దగ్గర కూడుకుంటారు. అక్కడ క్రొత్తశాల అని ఒకటి ఉంటుంది యెహోవా మందిరంలో. అక్కడ కూడుకొని అందరూ దుఃఖంతో ఉపవాసం ఉండి, ప్రభువా మమ్మల్ని కరుణించవా, మాకు యుద్ధం రాబోతుంది మా మీదకి, మేము తప్పించుకోవాలంటే మాకు శక్తి చాలదు. 2వ దినవృత్తాంతాలు 20:12 దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తీయండి ఒకసారి 20:12 2వ దినవృత్తాంతాలు. చదువుతారా? పిల్లలు ఒకళ్ళు చదవండి అమ్మా. పిల్లలు ఒకళ్ళు చదవండి 2వ దినవృత్తాంతాలు 20:12.
మా మీదికి వచ్చు ఈ గొప్ప అనండి, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రజలందరూ కలిసి దేవునికి ప్రార్థన చేశారు. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం కరిగిద్దా లేదా? మన దేవుడు ఎంత కరుణగల దేవుడు అంటే ఆయన నిమిషమే కోపం కించుకునేది, ఒక నిమిషం మాత్రం కోపం ఉంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందన్నమాట. ఆయన దయ ఉండబట్టే మనం ఈ లోకంలో ఈ రీతిగా జీవించగలుగుతున్నాం. అయితే వాళ్ళందరూ దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టి దేవుడు వెంటనే వాళ్ళని క్షమించి ఒక ప్రవక్తని, ఒక సేవకుడిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఆ సేవకుడు ఏంటంటే ప్రజలలో వాళ్ళ మందిరంలో పాటలు పాడే ఒక లేవీడు అనమాట. అతను పంపించి ఏం చెబుతాడంటే, ఇప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా, ఇప్పుడు 20:12 చదివాం కదా, మీరేం భయపడద్దు, మీరు నిలుచుండి చూడుడి, యుద్ధము యెహోవా చేస్తాడు, మీరు మీ సైన్యంతో యుద్ధ భూమికి వెళ్తారు, అక్కడ దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు, మీరేం అసలు వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు, మీరు కత్తులు కటారులతో ఈటలతో మీరేమి యుద్ధం చేయక్కర్లేదని చెప్తాడు. ఇవి వాళ్ళ ఆయుధాలు అన్నమాట. వాళ్ళ ఆయుధాలతో మీరేం యుద్ధం చేయక్కర్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని లక్షల సైన్యం ఉందని చెప్పాను? యెహోషాపాతుకి ఎన్ని లక్షల సైన్యం ఉంది? ఏదమ్మా మీరు నవ్వుకుంటున్నారేంటి? మీరే చూడండి, లెసన్ చూడండి, మాటలొద్దు, సైలెంట్గా ఉండి లెసన్ వినాలి. ఎన్ని లక్షల సైన్యము? 10 లక్షల సైన్యము ఉన్నా కానీ దేవుని మాటకి విధేయత చూపించి వాళ్ళు యుద్ధానికి కత్తులు కానీ ఈటలు కానీ బాణాలు కానీ ఏది వాడొద్దని చెప్తాడు సైనికులకి. వాళ్ళందరూ ఎంతగా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎంతో తర్ఫీదు పొందిన సైనికులు అనమాట. ఏంటి రాజుగారు ఎలా చెప్తున్నాడు, మనకి యుద్ధానికి మరి కత్తులు లేకుండా ఈటలు లేకుండా ఎట్లా వెళ్తాం యుద్ధానికి? వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడతారు. అయినా కానీ రాజు కాబట్టి చెప్పిన మాటకి విధేయత చూపించి వాళ్ళన్ని కత్తులు అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఒట్టి బోరలతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే, సితారాలతోటి బోరలతోటి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పాడు. వెరైటీగా అనిపించింది అనమాట సైనికులకి, వీళ్ళేంటి ఇట్లా చెప్తున్నాడు ఈయన అనేసి. అయినా కానీ దేవుని మాటకి విధేయత చూపించి వాళ్ళు బోరలతోటి సితారాలతోటి గానాలతోటి దేవుణ్ణి స్తుతించుకుంటా, యెహోవా నామమును స్తుతించుడి, నీ నామమునికే ఘనత కలుగును గాక అని ఒక గానాలతోటి స్తుతి ఆరాధనలతోటి యుద్ధానికి బయలుదేరినప్పుడు వాళ్ళు యుద్ధ భూమి ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా దేవుడు ముందే చెప్తాడనమాట. మీరు పలానా చోటుకి ఎన్గేది అనే అరణ్యంలో, అక్కడ తెకోవా అనే అరణ్యం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ మీరు అంత సైన్యంగా బారులు తీరి దేవుణ్ణి స్తుతించుకుంటా ముందు మీరు ఆ యుద్ధ భూమికి వెళ్ళండి అని చెప్తాడు. అయితే యెహోషాపాతు అవన్నీ యుద్ధ భూమికి వెళ్తాడనమాట. స్తుతించు వాక్యం, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ కంటత వాక్యం కూడా అదే, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. దేవుడు ఏం చెప్పాడంటే, యుద్ధం నేను చేస్తానన్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మనలాటోళ్ళు ఏమనుకుంటాం, అమ్మో ఈ దేవుడు ఇట్టగా చెబుతాడు, అక్కడికి వెళ్ళినాక మనల్ని వదిలేస్తే మనం ఏం చెబుతామని దొంగతనంగానన్నా కత్తులు కటార్లు ఈ లోపల పెట్టుకొని వెళ్తాం కదా. కానీ యెహోషాపాతు కానీ ఆయన సైన్యం కానీ అంతా దేవుణ్ణే నమ్మారు. ఈ కీర్తి గానం చేసుకుంటా, ఇవాళ కంఠత్వాక్యం కూడా మనది అదే, కీర్తనలో 106:12 వచనం. ఆ వచనం ద్వారా దేవుణ్ణి స్తుతించుకుంటా ఆ యుద్ధ భూమికి వెళ్తారనమాట. యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు ఈయన ప్రవక్త యెహజీయేలు అనే ప్రవక్త ఇందాక ప్రవచించాడు కదా, మీరు నిలుచుండి చూడుడి, యుద్ధం యెహోవాదే అని అతను అనమాట. ఇక సైనికులు ఏం ఆయుధాలు లేకుండా వెళ్తూ ఉన్నారు. బోరలతోటి స్తుతించుకుంటా దేవుని సైన్యం నడుస్తూ ఉందన్నమాట. దేవుని సైన్యం నడుస్తూ ఉంది ముందుకి.
నడుస్తూ ఉన్నప్పుడు వారు దేవుని స్తుతించుకుంటా వాగ్దానం, దేవుడు చేసిన వాగ్దానం ఏంటి గుర్తుందా? ఇప్పుడు చెప్పానుగా, చెప్పండి. 112 చెప్పండి. అప్పుడు వారు ఆయనను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి అని దేవుణ్ణి స్తుతించుకుంటా యుద్ధానికి వెళ్ళారనమాట. ఇప్పుడు వాళ్ళు ఎట్లా నమ్మగలిగారు చెప్పండి? దేవుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, స్తుతించగలిగారు. అదే దేవుడు లేకపోతే మనం స్తుతించగలుగుతామా? మనం ఆదివారం పూట క్రింద మరి ఆరాధన, స్తుతి ఆరాధన 1 గంట సేపు చేస్తాం కదా, అది దేవుడికి ఎంతో ఇష్టమైందంట. మనం ఎక్కువగా దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా అది ఇవ్వా, ఇది ఇవ్వవా, నాకు పిల్లలు ఇవ్వవా, పెళ్ళి అయ్యేటట్టు చేయవా, ఉద్యోగం వచ్చేటట్టు చేయి, చదువులో సహాయం చేయని పద్దాక మనం దేవుణ్ణి మన కోరికలు కోరుతాం. కానీ స్తుతి ఆరాధన అంటే ఏంటి చెప్పండి? స్తుతి అంటే ఏంటి? దేవుణ్ణి ఆయన కార్చిన అమూల్య రక్తం ద్వారా నీకు వందనాలు ప్రభువా, నువ్వు మా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టావు, మా కోసం తిరిగి లేచావు, పరలోకం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నావు కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతించడం ఆయనకి ఎక్కువ ఇష్టం అంట. పరలోకంలో ఎంతమంది దేవదూతలు ఉన్నారు? కోటాను కోట్ల దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు, అన్ని స్తుతులు పక్కన పెట్టి మన పాపి అయిన మనల్ని రక్షించుకొని మన నోట స్తుతులు దేవుడు కోరుకుంటున్నాడు. అవునా కాదా? మన హృదయంలో పాపం ఉంటే మనం దేవుడిని స్తుతించలేము. మనం ఏదైనా కోరిక నెరవేరలేదనుకో సణుక్కొని గొనుక్కొని ఆయన్ని నిందించేవాళ్ళుగా ఉంటాం. దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు స్తుతించాలి, అన్నీ దేవుడికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏంది మన కోసం యేసు ప్రభుని ఈ లోకానికి శిశువుగా, చిన్న పిల్లోడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం ఎట్లా ఈ లోకంలో శ్రమలు పొందామో అన్ని దేవుడు శ్రమలు పొందుతూ వచ్చాడు. మన కోసం సిలువ ఎక్కి రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఈ బాణం ఏం చూపిస్తుందంటే ఈ బూర యేసు ప్రభు మన కోసం కార్చిన రక్తాన్ని సూచిస్తూ ఉందన్నమాట. యేసు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఈ తెల్లబూర దేన్ని సూచిస్తుందంటే 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయ్యాడు, తిరిగి మరలా వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అనే శుభప్రదమైన నిరీక్షణ మనకి ఇచ్చాడా లేదా? పిల్లలు, మీ అందరికి ఉందా నిరీక్షణ? ఏదో వచ్చాము, తిన్నాము, వెళ్ళిపోయాము, స్వీట్లు ఇచ్చారు, వెళ్ళిపోయామంటే ఇక్కడికి వచ్చి అంత వ్యర్థమేనా? ఏమి అర్థమైందా? ఈ లోకం ఇక్కడికి వచ్చారంటే దేవుడు ప్రణాళిక ఉండబట్టి మీరు VBSకి రాగలిగారు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రమే. ఈ లోకంలో కోటాను కోట్ల జనాలు ఉన్నారా లేదా? బోల్డ్ మంది జనాలు ఉన్నారు. కానీ మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. కొంతమంది పిల్లలు రోడ్ల మీద ఆ పాటలు పాడుకుంటా, సినిమా పాటలు పాడుకుంటా అటు చేసుకుంటూ తిరుగుతారు కదా. కానీ దేవుడు మనల్ని ఆదిక్కి తెచ్చి ఈ మందిరంలో కూర్చోబెట్టాడంటే ఆయన ఏర్పాట్లో మనం ఉండబట్టి ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. ఎంతో గొప్ప ధన్యత అనమాట. ఈ ధన్యతను మీరు ఎవ్వరు కోల్పోవద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ఎంతమంది 1000 మంది వస్తే 1000 ఎంతమంది వస్తే ప్రతి బిడ్డని కాపాడు ప్రభావ, వారితో సంధించు, వారితో మాట్లాడు, వారిని నీ బిడ్డగా చేసుకో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు సహాయం చేయని. రోజు మేము మీరు వెళ్ళిపోయినాక ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాం మేము టీచర్లు అందరం, మేమందరం. అయితే ఆ బోరల ద్వారా యెహోషాపాతు సైన్యం స్తుతించుకుంటా యుద్ధానికి వెళ్ళారు. ఈ గ్రీన్ బోర్ ఏం సూచిస్తుంది? ఆకుపచ్చ దేనికి గుర్తు చెప్పండి? ఆకుపచ్చ దేనికి గుర్తు? ఎదుగుదల, అభివృద్ధికి గుర్తు అనమాట. యేసు ప్రభు వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి. దేవుడు వాక్యం ధ్యానించకపోతే మనకు బైబిల్లో ఏముందో తెలియదు కదా. బైబిల్ ఎట్లా వచ్చిందో మన సెకండ్ డే ఆంటీ చెప్పారు కదా. టిండేలు ఎంత మరి అగ్ని కింద నుంచి మంట పెట్టినప్పుడు అతను కాలిపోయాడు. అలా హతసాక్షులుగా ఎంతోమంది మిషనరీలు మన కోసం వచ్చి ఈ బైబిల్ గ్రంథాన్ని విలియం కేరీ గారు, టిండేల్ గారు, ఇంకెంతోమంది విశ్వాసులు బైబిల్ గ్రంథం ఇట్లా రచించి మనకు అందించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఒరిస్సాలో అయితే ఒక దైవ సేవకుడు కుష్ఠరోగుల్ని బాగు చేసి ఎంతో పరిచర్య చేసేవాడు అనమాట. ఆయన ఏం చేశారు, అందరూ ఊరి ప్రజలందరూ వచ్చి ఆయన వాహనాన్ని పెట్రోల్ పోసి తగలేసేసారు, చంపేశారు. పిల్లలు పాపం 2 పిల్లలు వ్యాన్లో కాలిపోతూ వచ్చారు. ఎందుకు? నేను వెళ్ళను. ఆయన అన్నారు మీరు మర్యాదగా వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపమంటే లేదు, మేము ఈ ప్రజల కోసం మేము ఇక్కడే ఉంటాం, మేము వాక్యం చెప్తాం, దేవుణ్ణి ప్రకటించకుండా మేము ఎక్కడికి వెళ్ళమని వాళ్ళు నిలబడి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని చదివి ఈ వాక్యం ద్వారా మనం ఎదగాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ గ్రీన్ బోరా దాన్ని సూచిస్తుంది అనమాట.
దేవుడు ఈ మరి మరి మన అభివృద్ధిని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. చిన్నపిల్లలైనా కానీ యోసేపు ఎంత బాలుడప్పుడు ప్రార్థన చేశాడు చెప్పండి. యోసేపు ఇంత చిన్న బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళ అన్నల కోసం గుంటలో పడేశారు. వాళ్ళ అన్నలు తెలుసు కదా స్టోరీ. మీరందరూ సండే స్కూల్కి వెళ్తారా? అందరూ సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళేనా? తెలుసా యోసేపు స్టోరీ? దానియేలు స్టోరీ తెలుసా? దావీదు స్టోరీ తెలుసా? వాళ్ళందరూ చిన్న చిన్న ఇంత పిల్లలుగా ఉన్నప్పుడే, మీ అంత ఉన్నప్పుడే రక్షణ పొందారు. దేవుని కోసం యుద్ధ వీరులుగా వాళ్ళు ముందుకు దేవుని కోసం నిలబడుతూ వచ్చారు. మీరు కూడా అలాంటి యోధులుగా మారాలి. దేవుని కోసం సాక్షులుగా జీవించాలి. ఈ లోకంలో వచ్చాము, చనిపోతే నరకం ఉందా లేదా? నమ్ముతున్నారా? పరలోకం నరకం దేవుడు మన కోసం రక్తం కార్చాడని నమ్ముతున్నారా? ఏమ్మా నమ్ముతున్నారు? దేవుని హృదయంలో చేర్చుకుంటారు మీరు? అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే సైన్యాన్ని పక్కకు పిలిచి, మనం ఒట్టి బూరలతో స్తుతినాదాలతోనే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి మనం ఎవరు కత్తులు ఈటలు తీసుకోకూడదు అన్నప్పుడు వాళ్ళందరూ కత్తులు అవన్నీ పక్కకు పెట్టేసి యుద్ధానికి బయలుదేరతారనమాట. వాళ్ళు బయలుదేరినప్పుడు అందరూ మరి దేవుడు యుద్ధభూమికి వెళ్ళకముందే అక్కడ అమోరీయులు, మోయాబీయులు, సేయరు మన్యవాసులని వీళ్ళని యుద్ధానికి రేపాడనమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ సైన్యం మీద మాటుగాండ్రను పెట్టాడు. మాటుగాండ్ర అంటే వాళ్ళకన్నా ముందే దేవుడు సిద్ధపరిచి వాళ్ళని పెట్టాడు. పెట్టగానే వెళ్ళి మీరు సేయరు మన్యవాసుల్ని మీదపడి చంపేసేసరికి అక్కడ ఉన్న మరి మోయాబీలు, అమ్మోనీలు వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళకొకళ్ళు పొడుచుకొని చంపేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఈ యెహోషాపాతు సైన్యము అసలు ఆ దగ్గరికి కూడా వెళ్ళకముందే వీళ్ళు దేవుని పాటలతో బోరలతో స్తుతిస్తూ ఉన్నప్పుడే యుద్ధం స్టార్ట్ చేశాడు దేవుడు. అక్కడ వాళ్ళంతటి సైన్యం వాళ్ళే చనిపోతూ వచ్చారు. అందరు చనిపోయారు. యెహోషాపాతు సైన్యం అడవి దగ్గరికి వెళ్ళేసరికి ఆ నది కొన అక్కడ కొన దగ్గరికి వెళ్తారన్నమాట. నది కొన దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అందరు చనిపోయి ఉంటారు. ఒక్క శవం కూడా, ఒక్క సైనికుడు కూడా మిగిలి ఉండడు. శత్రు సైన్యం అందరిని చంపేశాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సైనికులు అందరూ నమ్మలేరు కదా. యెహోషాపాతు ఏది చెప్తే అది విన్నారు. కానీ సైనికులు కూడా కొంతమంది దేవుడి మీద విశ్వాసం లేకుండా ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేశారంటే అమ్మో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అని అందరూ సైనికులతో సహా అందరూ దేవుణ్ణి స్తుతించారు. యెహోషాపాతు దూరం నుంచి చూసి సైనికులందరూ చనిపోయారని సాగిలపడి దేవుణ్ణి అక్కడే ఆరాధిస్తూ వచ్చాడనమాట. దేవా నీకు వందనాలు, నీకేం చెల్లించగలం ప్రభువా, నీకేమి చెల్లించినా మరణం తీరదు, మేము యుద్ధభూమికి వెళ్లకుండానే సైనికులందరినీ చంపేశావు నువ్వు అని దేవుడు ఎంతో స్తుతిస్తాడనమాట. ఈ హృదయం ఏంటి చెప్పండి? పాప హృదయం. ఇది దేవుడు మనలోకి వచ్చినప్పుడు దేవుడు మన హృదయాన్ని తెల్లగా చేస్తాడు. యేసు ప్రభు మన కోసం శిలువ మరణం పొందాడు కదా. యేసు ప్రభు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడనమాట. కాబట్టి మనము ఈ బొమ్మలు వాటిని సూచిస్తున్నాయి. అయితే ఇక వాళ్ళందరూ స్తుతి గానాలు చేశారు. అయితే యెరూషలేం సైన్యం అంతా ఇక గెలిచారు కదా. గెలిచినప్పుడు వాళ్ళ దగ్గర విస్తారమైన సొమ్ముంది, బంగారము, ప్రశస్తమైన వస్తువులు ఎన్నో. అసలు కూర్చుకోవడానికి వాళ్ళకి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు పట్టింది? వాళ్ళు విస్తారమైన ధనాన్ని కూర్చుకున్నారు. వాళ్ళ సైనికులు బోల్డ్ ధనం తెచ్చుకున్నారు యుద్ధానికి. వాళ్ళందరూ చనిపోయారు కదా. యెహోషాపాతు సైనికులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఒలుచుకుని అవన్నీ కూర్చుకునేసరికి 3 రోజులు పట్టిందంట. 3 రోజులు పట్టినాక అవన్నీ ఒక గోతాలకు వేసుకొని వాళ్ళు బయలుదేరతా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అక్కడ బెరాకా లోయ అని పేరు పెట్టారనమాట దానికి, స్తుతి లోయ. వాళ్ళు అవన్నీ కూర్చుకున్నందుకు వాళ్ళు స్తుతిలోయ అని దేవుణ్ణి స్తుతించుకుంటా మరి యెరూషలేముకి తిరిగి ప్రయాణం అయ్యారు సైనికులు. ముందుగా యెహోషాపాతు బయలుదేరాడు. తర్వాత సైన్యాన్ని
యెరూషలేముకి ప్రయాణమై యెహోషాపాతు సైనికులు యాజకులు అందరూ దేవుణ్ణి స్తుతించుకుంటా బోరలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. ఇక బోరలతోటి ఈ సైన్యం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించుకుంటా యెరూషలేముకి మందిరానికి వెళ్ళారు. అయితే అక్కడ యెరూషలేములో ప్రజలందరూ వెళ్ళరు కదా యుద్ధానికి, సైన్యం వరకు వెళ్తారు. అక్కడ ప్రజలందరూ ఏం చేశారంటే, అమ్మో దేవుడేంటి వీళ్ళకి ఇంత విజయం ఇచ్చాడా, దేవుడు యుద్ధం చేయకుండానే ఒట్టి పాటల ద్వారా స్తుతి ద్వారానే వీళ్ళకి యుద్ధం చేశాడు, ఎంత గొప్ప దేవుడు వీళ్ళ దేవుడు అని అందరూ యెహోషాపాతుకి భయపడతా వచ్చారనమాట. అంతా నిజాయితీ గల ఎంతో యథార్థత కలిగిన భక్తుడు అనమాట. ఎవరు? యెహోషాపాతు. మనం యెహోషాపాతులాగా ఉన్నామా? యెహోషాపాతు ఎవరు కుమారుడు? ఆసా కుమారుడు. వాళ్ళు ఈ బోరలతోటి సితారాతోటి దేవుణ్ణి స్తుతించుకుంటా యెరూషలేముకి వెళ్ళారు. అక్కడ ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్మారనమాట. అమ్మో దేవుడు ఎంత గొప్ప దేవుడు, యుద్ధం చేయకుండా ఒక రక్తబొట్టు వీళ్ళ సైనికులు ఒక్కళ్ళు కూడా చనిపోకుండా దేవుడు యుద్ధాన్ని జయమిచ్చాడు వీళ్ళకని ఎంతో స్తుతిస్తా దేవుణ్ణి ఆరాధించారు. అనేక మంది దేవుణ్ణి అంగీకరించారనమాట. ఆ యెరూషలేం ప్రజలు యోధా ప్రజలు అందరూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారనమాట. అయితే మనకి స్తుతి వాక్యాలు ఉన్నాయి కీర్తనల గ్రంథంలో. దేవుడు స్తుతించమని కొన్ని వాక్యాలు మన ఈ పుస్తకంలో ఇచ్చారు. కీర్తనలు 91 ఎవరికన్నా వచ్చా? కీర్తనలు 91 1, 2 వచనాలు ఎవరని చెప్తారా? టీచర్స్ అయినా పర్వాలా. వెరీ గుడ్. మహోన్నతిని చాటని నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. అలాగే 34వ కీర్తన 1, 2 వచనాలు ఎవరని చెప్తారా? 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని. మనల్ని దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఆ కీర్తనలు మన మైండ్లోకి వెళ్ళిపోవాలి. 91వ కీర్తన 145వ కీర్తన నుంచి 150వ కీర్తనలు అన్ని స్తుతి కీర్తనలు అనమాట. అవన్నీ రోజుకొక అధ్యాయం మీరు కంటది పెట్టండి పిల్లలు. 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అవి కాకుండా మళ్ళీ స్తుతి కీర్తనలు అన్నీ దావీదు రచించినవి ఇవన్నీ. 146వ కీర్తన ఎవరని చెప్తారా? 1, 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకాలం అంతయు నా దేవుని నేను కీర్తించెదను అని దావీదు మహారాజు ఎంతో హృదయానుసారంగా దేవుణ్ణి స్తుతించాడనమాట. ఎన్ని స్తుతి కీర్తనలు దావీదు రచించినాయి అనమాట. అట్లా దేవుణ్ణి యెహోషాపాతు మనం చేర్చుకొని విజయం పొందినట్లు మనం కూడా ఆయన్ని చేర్చుకుంటే హృదయంలో మనకు గొప్ప విజయాలు అందిస్తాడు. ఏదో మనం వచ్చాము వెళ్ళామంటే వ్యర్థంగా మనం వచ్చిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. కాబట్టి నిజమైన దేవుణ్ణి మీరు నమ్మాలి హృదయంలో. యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఈ మధ్య మనం ఈస్టర్ జరుపుకున్నాం, గుర్తుందా? మన అంకుల్ వాక్యం చెప్పారు. ఏం చెప్పారు యేసు ప్రభు గురించి? ఆయన 5,000 దెబ్బలు తిన్నాడంట. యేసు ప్రభు మన కోసం 5,000 గాయాలైనవి ఒంటి మీద. నరానికి గాయమే. 150 అధికమైన గాయాలంట. బాగా 40 కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ముళ్ళులాగా ఉంటుంది ముఖ్యం. దాన్ని వేసి ఇట్లా లాగితే మాంసం అంతా బయటికి రావటమే, అట్లా చీరుకొని అంత గాయాలు పొందాడు. ఎందుకోసం పొందాడు? మనము జన్మతః పాపులం. తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపి ఆయన ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనం ఇక్కడున్నాం. కానీ మనం జన్మతః పాపులమే. నాకేం పాపం లేదు, నేనేం పాపం చేశాను, నేనేం దొంగతనం చేశానంటే అది మనల్ని మనం మోసపుచ్చుకోవటం, మనం నరకానికి వెళ్ళటం. నేను పాపిని, దేవా నా హృదయంలోకి రా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అన్నప్పుడు దేవుడు మన హృదయంలోకి వస్తాడు. ఆయన అడగటంతోనే దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా.
అట్లాగే యేసు ప్రభు ఏమంటున్నాడంటే అడగాలి దేవుణ్ణి మనం ప్రతిరోజు ఉదయం లేవగానే, ప్రభా నాకు రాత్రి అంతా మంచి నిద్రనిచ్చావు, జీవాన్ని ఇచ్చి ఉదయాన్నే లేపావు, నీకు వందనాలు ప్రభా అని ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడనమాట. యెహోషాపాతు జీవితం చూశారు కదా, నిన్న ఆహాబు జీవితం చూశారు. ఆహాబు ఏమయ్యాడు? యుద్ధంలో ఏమయ్యాడు? చనిపోయాడు. యెహోషాపాతు ఏమయ్యాడు? యుద్ధంలో గెలిచి అనేకమైన విస్తారమైన సొమ్ములు తెచ్చుకొని ప్రజల్ని సుభిక్షంగా పరిపాలిస్తూ వచ్చాడనమాట. ఎవరి కంటత వాక్యం చెప్పండి ఒకసారి. కీర్తన 106:12. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఈ 5 కంటత వాక్యాలు మొత్తం నేర్చుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి నాన్న. దేవుడి వాక్యము మీకు ఉచితంగా దేవుడు ఇచ్చినప్పుడు మనకేం అర్థం కాదు. ఇప్పుడు మొన్న పాకిస్తాను భారత్ యుద్ధం తెలుసా మీకు? మన జమ్మూ కాశ్మీర్లో అనుకోకుండా చంపేశారా, యుద్ధం స్టార్ట్ అయింది. ఏ రోజు ఏమైందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం సమయం ఉండగానే దేవుడు ఏమంటున్నాడు? సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నాడు. కాబట్టి మీరందరూ దేవుని హృదయంలో చేర్చుకుంటారా? తీర్మానం చేసుకుంటారా? అల్లరి చేయకూడదు. అల్లరి చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. మనం అనుకుంటాం మన క్రియలను బట్టే మనకు ప్రతిఫలం ఉంటుంది. మంచి క్రియలు చేస్తే దేవుడు ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. చెడ్డ క్రియలు చేస్తే నరకం. పక్కనే ఏమి లేదు, 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏ మార్గం కావాలో కోరుకోమంటున్నాడు. మనం నీట్గా యథార్థంగా ఉండి అల్లరి చేయకుండా దేవుడు ఏ మాటలు చెప్పాడు ఆ మాటల ప్రకారం జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాం. ఎంత ప్రయాసపడి VBSలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ప్రాణాలకు ఉండబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఎవరు వ్యర్థంగా మీ జీవాన్ని కోల్పోకుండా దేవునికి ప్రభువా నా హృదయంలోకి రా అని మోకరించండి. అందరూ ఒకసారి ఆ మాట చెప్దురు. కానీ దేవా కళ్ళు మూయండి అందరూ. కళ్ళు మూసారా? చెప్పగానే మాట వింటా దేవుడికి ఇష్టమైన కార్యం. చెప్పగానే మాట వినాలి. దేవా నా హృదయంలోనికి రా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. యెహోషాపాతు వలె నేను కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేదానిలాగా విజయాన్ని దయచేసే మిమ్మల్ని నమ్ముకోవటానికి నాకు సహాయం చేయండి. నన్ను మీ బిడ్డగా అంగీకరించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అంతే ఉండండి. ఆంటీ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుంటున్నారా? కళ్ళు మూసుకోండి. అమ్మాయిలు చాలామంది చున్నీలు తెచ్చి నేల మీద పెట్టారు. నేలకు తెచ్చారా మీకు తెచ్చుకున్నారా? ముసుకేసుకోండి. అక్క రండి ప్రార్థన చేద్దరు. జయమక్క కళ్ళు మూయండి. యెహోషాపాతు గురించి కదా మీరు వింది. అట్లా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మనసులో ప్రార్థన చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఊరికే వచ్చిపోవటమే కాదు. కళ్ళు మూయండి. పైకి మోకరించండి అమ్మా, పైకి మోకరించండి.
అన్న కొంచెం ఇది చెప్పాలి. ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు చెప్పిన వాక్యాలు ఏమి మర్చిపోకూడదు. మీ హృదయంలో భద్రం చేసుకుని ఆ ప్రకారం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రక్షక, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో సహోదరుని నిలబెట్టుకొని నా తండ్రి యెహోషాపాతు గురించి, యెహోషాపాతు రాజు గురించి నాన్న పిల్లలకు నా తండ్రి చెప్పడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన పిల్లలందరినీ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నాయన. వృధాగా వెళ్లకుండా నా తండ్రి వారి యొక్క చిన్న హృదయంలో విన్న వాక్యాన్ని నా తండ్రి భద్రపరుచుకునేవారుగా ఉండడానికి మీరే సిద్ధపరుస్తూ రమ్మని కూడా ప్రార్థించుకుంటున్నాం. యెహోషాపాతు రాజు నా తండ్రి ప్రార్థనా పరుడుగా ఉండి ఎలాగా యుద్ధాన్ని జయిస్తూ వచ్చాడు, మీకు అప్పగించిన తండ్రి యుద్ధాన్ని జయించిన తండ్రి విజయాన్ని పొందుకున్నవాడుగా ఉన్నారు. అట్లు మా చిన్నపిల్లలు కూడా తండ్రి ఉండడానికి మీరే సిద్ధపరుస్తూ రమ్మని కూడా ప్రార్థించుకుంటున్నాను. ఊరకనే నిలిచిండి చూడి యెహోవా ఇచ్చే రక్షణ, యుద్ధము యెహోవాదని తండ్రి మీకు అప్పచెప్పారు కాబట్టే అతను జయించగలిగారు. అట్లా మా పిల్లలకు వచ్చే ప్రతి శ్రమలో కూడా మీ మీద ఆధారపడే ఉండేవారుగా ఉండడానికి మీరే సిద్ధపరుస్తూ రమ్మని కూడా ప్రార్థించుకుంటున్నా. ఈ యొక్క VBS పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వచ్చిన బిడ్డలు నా తండ్రి ఖాళీగా వెళ్లకుండా నాయన రక్షణ పొందిన తండ్రి నాయన నీ కొరకై జీవించే బిడ్డలుగా ఉండడానికి మీరే సిద్ధపరుస్తారమని ప్రార్థించుకుంటూ ఈ పరిచర్యని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. బిడ్డలను ఆశీర్వాదాలతో నింపుతారమ్మని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి అమ్మా, లెగమనలేదుగా, లెగమన్నామా, కూర్చోండి. మీకు వర్క్షీట్స్ ఇచ్చారా? నిన్నటి దినం ఇచ్చారా? వర్క్ బుక్ మంచిగా పూర్తి చేస్తున్నారా? మీరు ఎంత మంచిగా లెసన్ వింటే ఆంటీ వాళ్ళు చెప్పకముందే పూర్తి చేయగలుగుతారు. వర్క్ బుక్ పూర్తి చేయడానికి లేట్ అవుతుందక్క అని అందరు చెప్తా ఉన్నారు. తెలుగు రావట్లేదా? ఎగ్జామ్ ఎంత టైం ఇస్తే అంత టైంకి రాస్తున్నారుగా, రాస్తున్నారా? ఎక్కువ టైం తీసుకుంటున్నారా? చెప్పండి. అట్లానే లెసన్ వింటే త్వరగా బుక్ పూర్తి చేయగలుగుతారు. తర్వాత వర్క్షీటు మీకు ఈ దినం సూది దారం కూడా ఇస్తారు. మేము కుట్టాం చూడండి. మీకు ఇదేనా ఇచ్చింది నిన్న? ఇదే ఆంటీ అనాలి. ఏంటి అదేనా ఆన్సరు? ఇదేనా మీకు ఇచ్చిన షీటు? ఇలానే ఉందా? ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, వెంటనే ఉన్నాయి. వెంటనే హోల్స్ పెట్టొద్దు. ఫస్ట్ మీరు హోల్స్ వేసుకోవాలి. తర్వాత సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత ఒక డాట్ వదిలి ఒక డాట్కి రెండు సైడ్లు ఏం చేయాలి? ఫస్ట్ హోల్ పెట్టుకోవాలి. ఒకేసారి దారం ఎక్కించి లాగితే చినిగిపోతుంది. అర్థమైందా? మేము చూడండి, ఒకదానికి గ్యాప్ ఉందా లేదా చెప్పండి. నోటితో ఉందా లేదా గట్టి చెప్పండి. అట్లా చెప్తే మీ మైండ్లోకి ఎక్కిద్ది. కాబట్టి ఇక్కడ కలర్స్ కూడా దిద్దాము. దేనికి ఏ కలరో ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఆ రోజే కలర్ చెప్తారు ఆంటీ వాళ్ళు, మీకు ఆ కలరే దిద్దండి. ఒకేసారి మొత్తం కుట్టేసుకొని ఇక్కడే కూర్చోబాకండి. ఏ రోజుకి ఆ రోజు కొద్దిగా కుట్టుకుంటూ ఆ బొమ్మ దిద్దాలి. ఓకేనా? అర్థమైందా అందరికీ? ఇక్కడ మేము పెడతాము, చూసుకుంటా కుట్టుకుంటా. తర్వాత వర్క్ బుక్ అట్నే పక్కన పెట్టబాకండి. ఓకేనా? వర్క్ బుక్ పూర్తి చేయాలి. ఇది కూడా ఇదేంటిది వర్క్షీట్ కూడా కుట్టుకుంటా పూర్తి చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఓకే, వెళ్ళండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి నుంచోండి ఇక్కడ.